యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక 5 అభయవాక్కులు ఆయన ఇచ్చాడు. వాటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అంతకన్నా ముందు మరి అసలు ఈ యొక్క ఆదివారం ప్రత్యేకత ఏంటండి? పునరుత్థాన ఆదివారపు ఆరాధన. ఓకే, అసలు పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే చెప్పాలి. మూడో రోజున లేవటమా? మరణించి తిరిగి లేస్తే, జయిస్తే తిరిగి లేచిన అదే పునరుత్థానం అంటారా? సో పునరుత్థానం అనేటువంటి పదం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే వాడాలి. అది ఇంకెవరికి కూడా చెల్లదు, చెందదు. ఎందుకని అంటారు? లాజరు చనిపోయాడు మళ్ళా, కానీ లాజరు పునరుత్థానుడైన బైబిల్లో లేదు ఎక్కడ కూడా. ఇంకా చాలామంది చనిపోయారు, తిరిగి లేచారు. మరి పునరుత్థానం అనే మాట వాడలేదు వాళ్ళకి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే పునరుత్థానుడు అనేటువంటి మాట వాడారు. ఎందుకని చెప్పాలి. లాజర్ గారిని సమాధి నుంచి పిలిస్తే బయటకు వచ్చాడు, కానీ కొన్నాలాగా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన ఆగలేదు. ఏమయ్యాడు? కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాడు, అంతే. మళ్ళా వెళ్ళిపోయాడు. ప్రకృతిలో ఎవరిని చూసినా కానీ ఒకవేళ భయంకరమైన యాక్సిడెంట్లో పోయేదావో వాళ్ళు ఏం చేస్తారంటే మరణాన్ని జయించారు, మృత్యుంజయులు. చాలామందికి పేర్లు ఉంటుంది ఇది, కానీ అది వాళ్ళ జీవితంలో నెరవేరదు. పేరు పెట్టుకుని ఉండొచ్చు, కానీ మృత్యుంజయులు ఎవరు కూడా లేరు. ఇక్కడ పునరుత్థానం అనే మాట ఎవరికి వాడాలంటే ఎవరైతే మరణించి మరణాన్ని గెలిచి మళ్ళీ మరణాన్ని చూడనటువంటి వారికి మాత్రమే వాడాలి. అలా ప్రకృతిలో ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరెవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు చాటే ఎందుకు లేరు అంటే ఎంత మహాత్ములైనా గొప్పవాళ్ళైనా సరే ఒకానొక రోజున మరణించారు, సమాధి చేయబడ్డారు. ఇప్పటికి ఇంకా తెరవబడలేదు, ఎప్పటికీ తెరవబడదు. తెరిచినా కూడా అక్కడ ఏదో దొరుకుతుంది మనకి. ఏంటది? కుళ్ళిపోయిన బోన్సో లేకపోతే ఏవో దొరుకుతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఇప్పటికీ కూడా తెరవబడి ఉన్నది. అది ఖాళీ సమాధి. హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణకు ఆధారం ఏంటంట? యేసు ప్రభువారి యొక్క ఖాళీ సమాధి. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పునరుత్థానం అనేటువంటిది క్రైస్తవ చరిత్రకు ఒక వెన్నెముక వంటిది అనమాట. వెన్నుపూస లేకపోతే మనిషి పరిస్థితి ఏంటి? ఇంకేం యూజ్ లేదనమాట. అలాగే ఈ యొక్క క్రైస్తవ చరిత్రకు ఈ యొక్క పునరుత్థానం అనేటువంటిది ఒక వెన్నెముక వంటిది అనమాట. పునరుత్థానము మరి సువార్త సందేశానికి మూల కేంద్రం. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చనిపోతే పునరుత్థానం లేకపోతే అదంతా కూడా వృధా, ఏ విధమైన ప్రయోజనం లేదనమాట. అందరూ చనిపోయారు, యేసు ప్రభువు చనిపోయాడు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అక్కడితోటి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మృతుని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం అనగా తిరిగి లేచుట. ఏంటంటే ఎక్కడి నుంచి? కాలు జారిపడిపోయి పైకి తిరిగి లేవటం? తిరిగి లేవటం కాదు, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవటం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆంగ్లంలో ఈస్టర్ అని అంటారు అన్నమాట దీన్ని. అసలు ఈ బైబిల్లో పదం ఎక్కడన్నా ఉన్నదా బ్రదర్ అని అంటారు. బైబిల్లో కూడా ఉన్నది పదం, మీరు చూడొచ్చు కావాలంటే. అంతేగాని బైబిల్లో లేదు, ఇది అది లేదు, ఇది లేదు. కొంతమంది ఉంటారంట, ఒక సామెత తెలుగులో, అమ్మ పెట్టదో అడుక్కు తిననేవద్దు అంటే ఏం చేయాలి మరి? అలాగే పస్తున్నారు అనమాట. కొంతమంది 3 గంటలు వేసి ప్రార్థన చేయరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? పాసమొకంతో ప్రార్థన చేయలా అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే మన మేలు కోసం చేసినట్టుగా మాట్లాడతారు. వాళ్ళు చెయ్యరు, చేసి వాళ్ళని చేయనివ్వరు అనమాట. వాళ్ళ మాట వాళ్ళు ఏం చేస్తారు? అవును నిజమే కదా, పాసమొకంతో చేయలేండి ప్రార్థన, అప్పుడే చేయలేండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు, అమ్మయ్య హాయిగా పడుకుంటారు అనమాట. ఇప్పుడు ఆ మాట విన్నటువంటి వాళ్ళకి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ప్రస్తుతం మీకు మేలు లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అవ్వమ్మ గారి దగ్గరికి సాతానుడు వచ్చి ఏమన్నాడు? తిను, నీకు మేలు జరుగుతుంది, నీకు కళ్ళు తెరుస్తాయి, నీకు బలం వస్తుంది, యేసు ప్రభులాగా అయిపోతాను అన్నారు. అంతే, ఎంత మేలు అనిపించింది. ఆ మాట విన్న తర్వాత తెలిసింది అసలు విషయం. అలాగే ఈ లోకంలో కొంతమంది మాటలు, కొన్ని ప్రసంగాలు విన్నట్లయితే మీకు అప్పుడు మంచిగా అనిపిస్తుంది. దశమ భాగం ఏమైనా బైబిల్లో లేదు, అమ్మయ్య
ఎంత మంచిగా ఉంది కదా, మొత్తం డబ్బులన్నీ మనం వాడుకోవచ్చు. ఎంత మేలు. తర్వాత ఏం తెలుస్తుంది మీకు? ఇదే సైతాన్ గారి మాట విన్నట్టు అవ్వగారి పరిస్థితి ఎలాగైందో తర్వాత తెలుస్తుంది అనమాట, ఆ బాధ అంతా కూడాను. కాబట్టి ఏది సత్యమో ఏది నిత్యమో ఆచి తూచి బైబిల్కి అనుకూలంగా ఉందా లేదో ప్రతి ప్రసంగం వినేసేసి ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 మెసేజ్లు వస్తాయి మనకి. పునరుత్థానం అనుకోటండి, మొత్తం ఎన్ని మెసేజ్లు అయినా ఉంటాయి. కాబట్టి అన్ని వింటా కూర్చున్నావు అనుకోండి, నీ జీవితం తెల్లారిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో, ఏది వింటే నీకు శ్రేయస్కరమో దాన్ని విని నువ్వు ముందుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ పునరుత్థానం అనేటువంటిది ఏంటంటే నిరీక్షణతో కూడినటువంటి సందేశం. ఏమిటి మనకు నిరీక్షణ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే సమాధిని గెలిచి లేచి సజీవుడిగా ఉన్నాడో, యోహాను సువార్త 1:12 ప్రకారం మనం అంతా ఎవరు అంటండి? ఆయన బిడ్డలము. గ్రద్ద పిల్ల ఏం చేస్తుంది? గ్రద్దలాగా ఎగురుతుంది. కుక్క పిల్ల ఏం చేస్తుంది? కుక్కలాగా అరుస్తుంది. అది కుక్కలాగా అరగపోతే తేడా కదా. ఫర్ ఎగ్జాంపుల్, కోవుల ఎంతమందికి ఇష్టమో కూ కూ అంటే వర్ష పెట్టుకొస్తానంటారు అందరు కూడా. కానీ ఆవిడకి పిల్లలు చేయటం రాదంట. ఏం చేయటం రాదో? అదే గుడ్లు పొదగటం కానీ పిల్లలు చేయటం రాదంట. ఆవిడ తెలుగు ఏం చేస్తుంది? కాకి లేనప్పుడంట కాకి గుడ్లు పెట్టి వచ్చేస్తుందంట. ఈ కాకి ఏం చేస్తుంది? అవి నా గుడ్లే అనుకుని భ్రమలోను పొదిగేస్తుందంట. పొదిగేస్తుంది. ఆ పిల్లలు ఈ పిల్లలు నల్లగానే ఉంటాయి కదా, ఏమీ తేడా తెలీదు. పెంచేస్తుంది, పెరిగిపోతుంటాయి అన్నమాట. పెరిగిపోతున్నప్పుడు సడన్గా ఒక రోజు ఏమవుతుందంట? మాటలు వస్తాయంట, కూతలకు వస్తాయంట. ఇవన్నీనేమో కావు కావు అని ఇవ్వంటే ఇది ఏమంటుందంట? కూ అంటదంట. అయిపో ఏంటి ఇంత తేడా జరుగుతుంది, ఇది మన జాతి కాదే అని చెప్పి అప్పుడు దానికి బలు వెలుగుతుందంట. ఎవరికి? కాకెలిగి. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వు నా పిల్ల కాదు, ఎలాగొచ్చావు ఏంటని చెప్పి అప్పుడు దాన్ని ఏం చేస్తుందంట? పొడవటం తరవటం ప్రారంభిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి అలాగే ఎక్కడెక్కడో పొదుగుతూ ఉంటుంటారో, అప్పుడు పిల్లలు బయటకు వచ్చాక, ఫలితాలు బయటకు వచ్చాక, అరే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానే, అరే అనవసరంగా వీళ్ళకి వచ్చినాయి, ఇది నావే కాదు, ఇది నాకు సంబంధించింది కాదు, నో 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 అని చెప్పి అప్పుడన్నా కొంతమంది వెలిగించబడి వెనక్కి వస్తారు. దేవుడు మీకు అటువంటి వెలిగింపించి నడిపించిన గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనకు నిరీక్షణ ఏంటంట? మనది కూడా రాబోయే రోజుల్లో ఖాళీ సమాధి కనిపిస్తుంది, అంతే నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు సమాధి ఎందుకు ఖాళీ అవుతుంది? యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం కుళ్ళు పట్టకుండా మహిమ శరీరంగా మార్చబడి ఎలాగైతే పరలోక రాజ్యం వెళ్ళాడో, మన శరీరాలు కూడా మహిమ శరీరాలుగా మార్చబడతాయి. అదే మన నిరీక్షణ. మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం, ఖాళీ సమాధి. అర్థమవుతుంది నేను చెప్పేది అందరికీ? ఆమేన్. సరే, ముందుకు వెళ్ళిపోతాం. అసలు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ యొక్క పునరుత్థానం అనేటువంటి అంశానికి సంబంధించిన వచనాలు 100 పైనే ఉన్నాయంట బైబిల్లో. ఎన్ని? 1 కాదు 2 కాదు, 100కు పైగా ఉన్నాయంట. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. చదువుకుని ముందుకు వెళ్దాం. ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను, తర్వాత ఈ యొక్క 5 అభయవాకుల్ని మీ మధ్యలోకి తీసుకుని వస్తాను. సో ఈ 2 మెసేజ్ల కింద మీరు రాసుకుంటే చాలా మంచిది. నాకు తెలిసి మీరంతా కూడా వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒక 10 రూపాయలు ఇట్టి ఒక పుస్తకం కొనుక్కోండి, ఒక 5 రూపాయలు ఇట్టి ఒక పెన్ కొనుక్కోండి. చర్చికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఎలా రావాలంటే ఏదో ఒక ప్రొఫెసర్ కాలేజీకి వచ్చినట్లుగా ప్రొఫెషనల్గా పద్ధతిగా రావాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నా చిన్నతనంలో 6-7 తరగతులు నేను ఏదైతే రాసుకున్నానో ఆ పుస్తకాలు లేవు కానీ నా దగ్గర, అవన్నీ హృదయంలోకి వెళ్ళిపోయినాయి అనమాట. సడన్గా నేను మెసేజ్ చెప్పినప్పుడు నాకు తెలీదు. రాత్రి ఎక్కడో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను నేను. మా ఆవిడంటది, నువ్వు అసలే ఏంటది బైబిల్ అయితే తెరలేదు, పుస్తకం అయితే తెరలేదు అన్నది. అవసరం ఏంటి? హృదయమైన పాలక మీద దేవుడు వాక్యం రాసినప్పుడు. హల్లెలూయా. అలా మీరు ఎప్పుడైతే రాసుకుంటారో, ఎప్పుడైతే మనసు పెట్టింటారో ఖచ్చితంగా ఇవన్నీ హృదయంలోకి వెళ్ళిపోతాయి. ఆమేన్. నీ బైబిల్ చిరిగిపోవచ్చు, నీ బైబిల్ దొంగిలించబడవచ్చు, నీ బైబిల్ కాల్చేయచ్చు, కానీ నీ హృదయాన్ని నుంచి దొంగిలించిన ఎవడతారం కూడా కాదు. అందుకే హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఆమేన్. నేను రాసుకున్నాను బ్రదర్ అన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్దాం. ఆమేన్. సరే చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
14వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ మాట్లాడుతున్న మాటను మనం చదువుదాం ఈ సమయంలో. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతున్నట్లయితే ఈ చర్చలు, ఈ సమావేశాలు, ప్రసంగాలు ఇవంతా కూడా వృధా, వ్యర్థము అని చెప్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవసరణుతరా, ఈరోజు ఈ యొక్క పునరుత్థాన సందేశం ద్వారా అనేక ఆత్మలు బలపడాలి, జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక నుంచి వీరు స్వతంత్రులుగా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలి, నా ప్రభు ఆనందంతో జీవించాలి, అభివృద్ధి చెందుతూ జీవించాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, శాంతి సమాధానాలతో వర్ధిల్చి ఉండాలి. తండ్రి, ఈ సత్యాన్ని వీరు తెలుసుకుని వెళ్ళటం కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా యేసుక్రీస్తు ప్రభువారు లేపబడని ఎడల అంటే పునరుత్థానం అంటే ఏంటి? ఆయన తిరిగి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ప్రసంగానికి విలువ, నువ్వు దేవుని సంధికి వచ్చిన దానికి విలువ, నువ్వు దేవుని సందులో విత్తుతున్నానికి విలువ. ప్రతిదానికి ఎప్పుడు విలువ వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం అయినప్పుడు మాత్రమే. ఆమేన్, ఆమేన్. జర్మనీ దేశంలో ఒక సంఘటన జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఆయన పేరు మరి బిల్లీ గ్రాహం గారు. చాలా ప్రపంచంలో అత్యధిక మంది బాప్తిసం పొందడానికి కారకుడు ఎవరంటే బిల్లీ గ్రాహం గారు అనమాట. అత్యధిక మందికి సువార్తను ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే బిల్లీ గ్రాహం గారు. నా చిన్నతనంలో నేను 9th 10th ఉన్నప్పుడు ఒక ప్రకటన వచ్చిందనమాట. ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఛానల్ ఏది ఓపెన్ చేసినా కూడా వన్ డే అనుకుంటా, ఒక రోజంతా కూడా దేవుని గురించి మాత్రమే వస్తుంది అని చెప్పారు. అలా కూడా అయినట్టు ఉన్నది, మరి నాకు గుర్తులేదు. ఈ బిల్లీ గ్రాహం గారి కంట జర్మనీ దేశం వెళ్ళినప్పుడు ఆ జర్మనీ దేశపు ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఆయనతోటి ఏమొచ్చిందంట, టీ తాగటానికి ఈయనకి అవకాశం వచ్చిందని మీరు అనుకోవద్దు. టీ తాగేటువంటి మరి ఆహ్వానం వచ్చిందంట. అవకాశం కాదు, అవకాశం వేరు. అమ్మయ్యా, పాట పాడే అవకాశం వచ్చింది, అమ్మయ్యా కదా, మనం చాలా ఫీల్ అవుతాం. అది అవకాశం వేరే వాళ్ళు ఇస్తేనే. కానీ ఇక్కడ ఈయనకి ఏమొచ్చిందంట, ఇన్విటేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అవకాశం కోసం ఎదురు చూసేటువంటి స్థితి కాదు. ఆయన కలవడానికి అనేక మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగా ఈ జర్మనీ ప్రధానమంత్రితో కలిసి టీ తాగేటువంటి ఆహ్వానం వచ్చిందంట. ఈ జర్మనీ ప్రధానమంత్రి ఏంటంటే దేవుడి గురించి అంతగా స్పిరిచువల్ విషయాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ అధికారులను గౌరవించాలని ఉంది కదా, తప్పని పరిస్థితులు ఏం చేశారంట, బిల్లీ గ్రాహం గారు వెళ్ళారంట. వెళ్ళి కూర్చున్నారు, టీ తాగుతారని చెప్పేసి. కూర్చున్నప్పుడు ఏమైందంటే ఇంకా ఆయనకి ఆధ్యాత్మిక విషయాలు ఏమి ఇంట్రెస్ట్ లేదని చెప్పి సైలెంట్గా ఉన్నారంట. ఎవరు? బిల్లీ గ్రాహం గారు. అప్పుడు ఆ యొక్క జర్మనీ ప్రధానమంత్రి ఏమన్నాడంటే, ప్రపంచంలో అత్యంత విలువైన విషయం ఏమున్నదంటావు, ఏమున్నదంటారు అని బిల్లీ గ్రాహం గారిని అడిగారంట. బిల్లీ గ్రాహం గారు ఇంకా ఏమీ సమాధానం చెప్పకముందే ఎవరైతే ప్రశ్న వేశారో ఆయన ఒక మాట అన్నాడంట. ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమే కదా అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. విషయం అర్థమైందా? ఇది కథ చెప్పలేదు నేను, నిజ సంఘటన, జరిగిన సంభాషణ, కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంభాషణ అనమాట. ఆయన ప్రశ్న వేశాడు, ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ఏదైనా విషయం ఏమన్నా ఉన్నదా అని అడిగి, ఏమున్నది, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానమే కదా అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుత్థానమే నిజమే. ఎందుకంటే ఇదే మన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి నిరీక్షణ అనమాట. దీనికి మించినటువంటిది ఇంక ఈ లోకంలో ఏది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో చేసుకునే పెద్ద పండుగ ఏంటంటే పునరుత్థానం అంట. మీరు గూగుల్లోకి వెళ్ళి హిస్టరీకి వెళ్ళి చూసినట్లయితే అనేక మంది క్రైస్తవులు కలిసి ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పెద్ద పండుగ ఏదంటే క్రిస్మసా, ఈస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో పునరుత్థానానికి సంబంధించినటువంటి ఏమన్నా ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయా?
పునరుత్థానం యేసుప్రభు కొత్త నిబంధనలు కదా జరుగుతా, మరి పాత నిబంధనల ఆధారాలు ఏముంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. నేను చూపిస్తాను. స్పష్టమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించబెట్టాడు. చదువుదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఎంత బాగుందని మాట. ఎప్పుడు ఈ మాట దానియేలు గ్రంథంలో రాయబడింది, ప్రవచనాత్మకంగా రాయబడింది. ఇది చాలా అద్భుతమైన విషయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మాట నేను మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగానండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలుగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఆమెన్. మరణము మలుపు మాత్రమే, ముగింపు కాదు. ఏంటంటే మరణము మలుపు మాత్రమే, ముగింపు కాదు, ఎండ్ కాదు. అది జస్ట్ ఒక మలుపు అన్నమాట. కాబట్టి మనం మరణించిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే, ఇంకొక విధంగా చెప్పాలంటే నిద్రలోకి వెళ్తున్నాం. ఎక్కడికండి? గాఢ నిద్ర. ఇంకొక విధంగా చెప్తే మీకు బాగా కోమా అన్నమాట. ఇంకేం తెలియదు కదా. అట్లాగా ఈ యొక్క మరణించిన వారు ఏం చేస్తున్నారంటే నిద్రలోకి వెళ్తున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మేలుకొందురు. హల్లెలూయా. మేలుకొంటారంట. పునరుత్థానం అందరికీ ఉంటుందా? కొందరికి ఉంటుందా? ఏమా? యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళకైనా పునరుత్థానం అందరికీ ఉంటుంది. ఇక్కడే చెప్తున్నాడు కదా ఆయన. ఒకరికేమో జీవ పునరుత్థానం, ఒకరికేమో తీర్పు పునరుత్థానం. అంటే ఇక్కడ మనం గమనించాలి, చనిపోయిన ప్రతి మనిషి మళ్ళీ తిరిగి బ్రతుకుతారు. అప్పుడు డివైడ్ చేయబడతారనమాట. గొర్రెలు మేకలు అంటూ ఉంటాం కదా మనం. నిత్య జీవానికి కొందరు, నిత్య నరకానికి కొందరు. ఎందుకు అలా డివైడ్ అవుతారంటే ఎవరి క్రియలు చెప్పిన వానికి నేను, అది కూడా మన చేతుల్లో ఉంది. ఎంత అద్భుతమైన విషయం అండి. నా చిన్నప్పుడు ఒక పాట పాడేవాడిని బాగా నేను. రెండే రెండు మార్గాలు జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము, ఏసే మార్గం, ఏసే మార్గం. ఏంటంటే అసలు ఎంత అద్భుతం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ABCD అని చెప్పి ఆన్సర్ అక్కడ ఉంటుంది, ప్రశ్న అక్కడ ఉంటుంది. కానీ మనంతా తప్పులు చేసి వస్తుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? 4 అయితే కష్టమైపోతుందని చెప్పి 2 చేశాడు. చీకటి వెలుగు, నిజము అబద్ధం, నరకం స్వర్గం. 2 ఆటలో కూడా చూస్ చేసుకోవడానికి ఎంత మనిషి కష్టపడుతున్నాడు చూడండి. అసలు తప్పు చేస్తున్నాడు అక్కడ కూడా. ఈ 2 ఆటలో ఒకటి రాంగ్ ఎత్తుకుంటున్నారు, అందరూ రాంగ్లోకి వెళ్ళిపోతున్నారంట. ఈ రాంగ్లోకి వెళ్ళి దాన్ని ఏం చేయడంట దేవుడు పేరు పెట్టాడు. ఏమంటది? ఏ మార్గం అంటది? విశాల మార్గం అంట. ఈ రైట్ మార్గం ఎలాగుందంట? ఇరుగ్గా ఉన్నదంట. అందుకనే విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది అంట, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే. చూడండి, మీ ఇంట్లో ట్యాప్లు ఉంటాయి. కొన్ని ట్యాప్ ఎలాగ ఇప్పితే కానీ మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. కొన్ని ట్యాప్ చూడండి ఇప్పితే నా సాయంత్రం కనుక బకెట్ నీళ్ళు కూడా నిండవు కదా. అట్లాగా మన జీవితంలో మంచిగా ఎప్పుడు కూడా కష్టపడాలి, చెడుకు కష్టపడవసరం లేదు. అసలే కరోనా వైరస్ ఏమన్నా ఆహ్వానించారా? ఈజీగా వచ్చేసింది. కానీ దాన్ని మందు కనిపెడతాకే ఎంత టైం పట్టింది. సో ఇక్కడ ప్రవచనాలు మనం చూసుకుంటాం ముందుకెళ్తాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేరుస్తుంది ఏంటంటే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. హల్లెలూయా. ఇక్కడ వాడుతున్న మాట మీరు గమనించాలి. మేల్కొని. ఆమేన్. మరణము ఒక నిద్ర లాంటిది మాత్రమే. మేల్కొని ఏం చేయాలంట? మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నిన్న ఒక మాట మాట్లాడుకున్నాం మనం. ఏంటది? ఉల్లాసం. చూసారా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను అందుకే ఎప్పుడు లేచినా కూడా ఇలాగ ఉండకూడదు విచారంగా. ఎప్పుడు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మీ ఆస్తుపాస్తులు పంచిపెడితే పంచుకుంటే తరిగిపోతాయి, కానీ ఆనందం సంతోషం పంచుకుంటే ఎందుకు స్వీట్ పంచి పెడతాం మనం? ఏమా, నీకు ఉద్యోగం వస్తే స్వీట్ పంచి పెడతావు, కన్సీవ్ అయితే స్వీట్ పంచి పెడతావు, పిల్లడు పుడితే స్వీట్ పంచి పెడతావు. అంటే ఏంటది? స్వీటా? స్వీట్ కాదు, ఆనందం. నీ యొక్క ఆనందాన్ని వాళ్ళతో ఏం చేస్తున్నావు?
అవునా, ఓ కంగ్రాచులేషన్ అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు కూడా సంతోషిస్తారు. అంటే నీ సంతోషం పంచితే ఏమవుతుంది? పెరుగుతుంది. ఆస్తిపాస్తులు పంచితే మాత్రం తరిగిపోతాయి, కానీ నీ సంతోషాన్ని పంచుకుంటూ ఉండాలి, పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకనే నేను ఎప్పుడు పంచుతూనే ఉంటాను. ఏంటది? సంతోషం, ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ స్పష్టమైనటువంటి ప్రవచనాలు మనం 2 చూసాం. ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే యోబు గారి యొక్క విశ్వాసాన్ని కూడా మనం చూడొచ్చు. యోబు గారు ఏమంటాడంటే 19వ అధ్యాయం 25, 26 వచనాలు మనం చదివినట్లయితే, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26 వచనాల్లో చూసినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను. ఆమేన్. చాలామంది ఏమనుకుంటున్నారు, భూమిలో నా యొక్క శరీరం పాతబడిపోతుంది, మరి పురుగులు పట్టేస్తున్నాయి, నాశనం అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ నిరీక్షణ మనకు ఉండాలి. యోబు గారికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. నా శరీరము నశించదు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుదును. నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను నా దేవుని. ఏం శరీరం అది? మహిమ శరీరం. మామూలు శరీరానికి మహిమ శరీరానికి తేడా ఏంటి? మట్టి శరీరానికి మహిమ శరీరానికి తేడా ఏంటి? చిన్న తేడా చెప్పండమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు మామూలు శరీరంతో ఉన్నప్పుడు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగొచ్చేవాడు? ఆయన తలుపు తీసుకుని వచ్చేవాడు కదా. కానీ మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఎలాగొచ్చాడు? ఆరోహణం వచ్చాడా? ఏ డోర్స్ ఓపెన్ చేయలేదు, ఏ తలుపులు కూడా ఓపెన్ చేయలేదు, కానీ ప్రత్యక్షమయ్యాడు. ఎలాగొచ్చాడు? మహిమ శరీరం. అంటే మహిమ శరీరానికి గోడలు అడ్డుండవు. హల్లెలూయా. మహిమ శరీరము క్షణాల్లో ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, అలాగా ఎలా ఉండాలంటే అలా, ఎక్కడికైతే అక్కడికి. కానీ మామూలు శరీరం ఏంటి? ఆ డోర్కి వచ్చారనుకోండి, ఎవరు రాలేదు లోపలికి, ఇంకా కొడతా ఉంటారు బయట పెట్టి కదా. మహిమ శరీరం అలా కాదు, డోర్కులు వచ్చేస్తుంది, కానీ ఆయన వాళ్ళ మధ్యలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మహిమ శరీరానికి అడ్డులు, ట్రాఫిక్ జాములు, ఆటంకాలు ఏముండవు అనమాట. ఎక్కడికైనా ఈజీగా మూవ్ అవ్వగలుగుతుంది. ఆమేన్. ఓకే, అర్థమైంది కదా మీ అందరికీ కూడాను. నెక్స్ట్, మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో నిరీక్షణ మనం చూడవచ్చు. 16వ కీర్తన 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు. ఏంటంటే ఇది నిరీక్షణ, హోప్. ఈరోజు మనలో చాలామంది ఇంకా అయిపోయింది నా జీవితం, చాప్టర్ క్లోజ్ అనుకుంటుంటారు. అలా అనకూడదు ఎప్పుడు కూడా. నువ్వు ఎంత డౌన్ అయినా కానీ నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. నేను నీతిమంతుని బిడ్డను కాబట్టి నేను నీతిమంతుని. నీతి క్రియలు చేసాను, తప్పు చేయలేదు కాబట్టి నీతి కొన్నాను, బూతులు తిట్టలేదు, మోసం చేయలేదు కాబట్టి నేను నీతిమంతుని అనుకుంటే పొరపాటే. మన నీతి క్రియలు బట్టి మన నీతిమంతులం కాదు. ఎవరో ఈ మాట నేను ఒక చోట వాక్యం చెప్తుంటే, చాలా పెద్ద ఆయన, చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. అరే, ఇంతకాలం నేను నీతిమంతులు అంటే తప్పు చేయలేదు కాబట్టి, బాప్తిసం పొంది నీతిగా జీవిస్తున్నాం కాబట్టి నీతిమంతులు అనుకున్నాను. కానీ నేను దేవుని బిడ్డ అంటే యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవరు నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమ పొందలేకపోతున్నాను ఉంటుంది రోమా 3:23లో. కానీ మరి నీతిమంతులు మనం ఎలాగయ్యమంట? ఆయన నీతి మనకు ఆపాదించబడ్డదే. హల్లెలూయా. చూడండి, పుట్టినట్టునే కోటీశ్వరుడు ఎలాగవుతాడు? వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కాబట్టి ఆటోమేటిక్గా కోటీశ్వరుడు. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు కాబట్టి యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరైతే ఆయన అంగీకరించారో, ఆయన నమ్మి బాప్తిసం పొందారో, ఆయన బిడ్డలుగా స్వీకరించబడ్డారో ఆటోమేటిక్గా మనం నీతిమంతులు అయిపోతున్నాం. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. 49వ కీర్తన 15వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది. ఏమనున్నదంటే, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 4వదిగా మనం చూసినట్లయితే ప్రవక్తల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు మనం చూసినట్లయితే, ఏలియా సారెపతి విధవరాలు యొక్క కుమారుని బ్రతికించాడు. 1 రాజులు 17 మీరు తరచు చదువుకోండి. రెండోది, ఎలీషా సునేమిరాలు కుమారుని బ్రతికించాడు. 2 రాజులు 4:32లో మీరు చూసుకోండి. మూడోదిగా ఎలీషా ఎముక చనిపోయిన వ్యక్తి శవం మరి ఎలీషా ఎముకలకు తాగ్గానే అతను బ్రతికి లేచాడు. 2 రాజులు 13:28. ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది?
బ్రతకడం కనిపిస్తుంది, కానీ అది పునరుత్థానం కాదు. మరలా వాళ్ళంతా కూడా చనిపోయారు. ఐదవదిగా మనం చూసినట్లయితే రూపక పునరుత్థానం అంటారు. అంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఒక అలంకారప్రాయంగా మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది చాలా అద్భుతమైన విషయం. పాత నిబంధనల పునరుత్థానం ఎక్కడుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, చనిపోయిన వ్యక్తి 4 రోజులు బ్రతకడం, పోనీ ఎంతో కొంత బాడీ కనిపిస్తుంది మనకి, కుళ్ళు కొంపు కొడతాను ఏదో విధంగాను. అర్థమవుతుందా? అసలు చనిపోయినటువంటి వ్యక్తులు పూర్తి చేశారు, సమాధి అయిపోయారు, సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మీరు సమాధుల్లోకి వెళ్ళారనుకోండి, సమాధి ఎంత ఉంటుంది చెప్పండి? సమాధుల తోట ఎంత ఉంటుంది? అదే ఆ ఊరు మొత్తానికి ఉంటే మరి ఈ బిల్డింగ్ అంతో లేకపోతే ఇంకొంచెం ఉంటుంది, ఎంత ఒక ఎకరం 1/2 ఎకరం ఉంటుంది. కానీ ఊరు ఎంత ఉంటుంది? కొన్ని 100 ఎకరాలు ఉంటుంది. అంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పూడ్చాలంటే ఏం చేస్తారు? ఈ రోజున మనం పూడ్చినటువంటి వ్యక్తిని కొంతకాలం సమాధానం ఉంటుంది కాబట్టి కొంతకాలం ఉంచుతారు. తర్వాత ఏం చేస్తారు? ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలకు మళ్ళీ దాని మీద ఏం చేస్తారు? తవ్వుతారు. అంటే ఏం చేస్తారు? ఆ బోన్స్ అని తీసి పడేసి విసిరేస్తారా లేదా? విసిరినప్పుడు ఏమవుతుంది? పుర్రు ఎక్కడ పడుతుందో పడుతుంది, చెయ్యి ఎక్కడ పడుతుందో పడుతుంది. అంటే దేనికి దానికి సంబంధం ఉండదు. అలాగా యెహెజ్కేలు గారికి దర్శనంలో ఒకటి కనిపిస్తూ ఉందంట. ఏంటిది? ఎముకల లోయ. ఆ లోయలో అనేక ఎముకలు ఉన్నాయంట. దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా అంటే వెంటనే ఏం చేస్తాం మనం? వెంటనే మనం సమాధానం చెప్పేస్తాం అనమాట. మనకు అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది. కానీ అక్కడ ఈయన చూడనట్లేదు అద్భుతమైన పాట నేర్పిస్తున్నాడు మనకి. ఏమన్నాడు తెలుసా? ప్రభువా అది నీకే తెలియను. హల్లెలూయా. చూడండి, మాస్టర్ ప్రశ్న స్టూడెంట్ని వేస్తారు. ఎందుకని? జవాబు తెలియక. అంటే స్టూడెంట్ దగ్గర నేర్చుకుందారనా? ఆల్రెడీ అన్నీ తెలుసు, మరి ఎందుకు ప్రశ్న వేశాడు? నీకెంత తెలుసు అని. అర్థమైందా? మాస్టర్ నిన్ను ప్రశ్న వేసేది ఎందుకంటే ఆయన ఏదో నీ దగ్గర తెలుసుకుందారని కాదు. ఆయన అన్ని తెలుసుకున్నాడు కాబట్టి మాస్టర్ అయ్యాడు. మరి నిన్నెందుకు అడుగుతున్నాడు అంటే నీకెంతవరకు అర్థమైంది, నీ జ్ఞానం ఎంత ఉంది, నీ అవగాహన ఎంత ఉంది తెలుసుకోవటం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎండిపోయినటువంటి ఎముకల గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, హోప్లెస్ సిచ్యువేషన్. తలతో ఒక సంబంధం లేదు, తలగా ఎక్కడుందో, కాలు ఎక్కడుందో, ఏ బోన్ ఎక్కడుందో లేదు. ఎప్పుడైతే ఈయన యెహెజ్కేలు గారు మాట్లాడాడో ఏం శబ్దం వస్తుందంటే గడగడమనేటువంటి శబ్దం వస్తూ ఉందంట. మీరు గమనించాలి, మీ మాటలు ఏమున్నదంట? జీవం ఉన్నదే, మీ మాటలకు పవర్ ఉన్నదే, మీ నోటికి ఒక శక్తి ఉన్నదే. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వెందుకు పనికిరావురా? సింపుల్గానే సార్ పిల్లల్ని. చాలా ప్రభావవంతమైన మాట అది. మీ పిల్లల్ని మీరు ప్రతిరోజు నువ్వు గొప్పవాడు, నువ్వు ప్రైజ్గడు అవుతావు, నువ్వు బాగా చదువుతావు అని చెప్పి మీరు పలకండి, నిజంగా ఆ స్థితికి వెళ్ళిపోతారు. నా చిన్న కూతురు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేసిందంటే, మా అక్క బాగా చదువుతుంది ఏసయ్య, మా అక్క కంటే నాకు జ్ఞానం ఏసయ్య, ప్రతిరోజు ఇదే ప్రార్థన. నిజంగా దేవుడు ఎంత గొప్పడు చూడండి. పలికి 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 ఏమైపోయిందంటే దేవుడు జ్ఞానం ఇచ్చేసాడు. నువ్వు పలకాలి ఎప్పటి వరకునంట? జరిగేంత వరకు. అన్యాయశ్రేణి న్యాయాధిపతి దగ్గర అంటే ఈవిడ ఎన్నిసార్లు వెళ్తుందంట? ఎప్పటి వరకు వెళ్ళిందంట? న్యాయం జరిగేంత వరకు వెళ్ళింది. హల్లెలూయా. రాత్రి ఎవరో ఫోన్ చేశారన్నమాట. హలో బ్రదర్, చెప్పండి. మీరు చెప్పినట్టే సంవత్సరం చేశాను, ఏం జరగలేదు. ఏంటంట? నేనేమన్నా దేవుడినా? మరి నాకు అందరికీ జరిగాయి, నాకు జరుగుతున్నాయి, ఎక్కడో సరి చేసుకోవాలి. అలా కాదు, దేవుడు అంటే ఇవ్వాలంతే, నేను ఎదురెడితే అది ఇవ్వాలి. ఆయన పనుడైనా. చూడండి, 1 పేతురు 5:16 ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? తగిన సమయందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులైండే. హల్లెలూయా. డిమాండ్లో కామెంట్లుగా చేయటం మనం ఏం చేయాలంట? దీన మనసు కలిగి ఉండాలంట. దీన మనసు కలిగి ఉంటే ఏం చేస్తాడు? తగిన సమయము, డ్యూ టైం, డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఒక డ్యూ టైం ఉంటుంది. ఖచ్చితంగా టైం వద్దులకి నిన్ను ఎవరు ఆపలేరు. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఎలివేట్ చేస్తాడు, దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. నన్ను లేపాడు, అనేక మంది లేపాడు, లేపుతూనే ఉంటాడు యేసయ్య. ఆమేన్. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 3 సందర్భాలు నేను చూపిస్తాను. పాత నిబంధనలో
పునరుత్థానం. పాత నిబంధనలు పునరుత్థానం ఏంటి? పాత నిబంధన భక్తులందరికీ దేవుడు అంటే భక్తి, నీతి, ఆ నీతిమంతుడు అంతే నమ్మకం తప్ప ఈ పునరుత్థానం గురించి అంత అవగాహన లేదు, వాళ్ళకి అంత నిరీక్షణ లేదు. కానీ పాత నిబంధనలు కూడా కొన్ని విషయాలు మనకి ఒక నీడలాగా కనిపిస్తూ ఉంటాయి. చూద్దాం మనం. పాత నిబంధనలు చూసినట్లయితే లేవికాండం, ఈ విషయాలు నేను చెప్పాను మార్నింగ్, మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, ఒక్కసారి నేను గుర్తు చేస్తాను మళ్ళీ. లేవికాండం 4వ అధ్యాయం మరి 1 నుంచి 7 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ 2 పక్షులు కనిపిస్తున్నాయి మనకి. ఏంటంటే 2 పక్షులు కనిపిస్తున్నాయి. ఒక పక్షి ఏంటంటే చంపబడిన పక్షి, ఇంకో పక్షి ఏంటంటే ఎగిరిపోయిన పక్షి. ఇందులో ఏమున్నది? అందులో ఉన్నది అద్భుతమైనటువంటి ఒక సత్యం. ఏమున్నదంటే ఇక్కడ మనం చదువుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయజాలని కార్యములు చేసి పాపి అని ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తులైనటువంటి యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపములకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థక బలిగా అర్పించవలను. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధించవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారమునకు దానిని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వేలు ముంచి ఆ పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు యెహోవాకు సన్నిధిని ప్రోక్షించవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సన్నిధిని ఉన్న ఆ సుగంధ ద్రవ్యముల ధూప వేదికల కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెము చమరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఉన్న దహన పీఠం అడుగున ఆ కోడి యొక్క రక్త శేషమంతయు పోయేవాళ్ళని. మీరు ఇది గమనించి చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియులారా, ఒక పక్షిని ఏం చేయాలంట? బలి వలె ఒక పక్షిని ఎగరేయాలంట. ఇక్కడ మనం గమనించినట్లయితే బలి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ఎగరవేయటం ఏంటంటే పునరుత్థానానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. చంపబడిన పక్షి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉంది. ఎగిరిపోయినటువంటి పక్షి యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే మరి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏంటంటే వాళ్ళు యాజకులు వెళ్తూ ఉన్నప్పుడంట నదిలోంచి అంట లోపల నుంచి అంట కొన్ని రాళ్ళు తీయాలంట. ఎన్ని గోత్రాలు రాళ్ళు తీసి వాటిని నది వెలుపలికి తీసుకుని వచ్చి వాటిని ఒక్కొక్క గోత్రానికి చెప్పిన వాటిని ప్రతిష్ఠించాలన్నమాట. ఇదంతా మనకు తెలిసిన విషయం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, నది మధ్యలో రాళ్ళు, బయటకు తేబడిన రాళ్ళు. వింటున్నారా? నది మధ్యలో మరణపు కూపులో నేనున్నాను, బంధకాల్లో నేనున్నాను, సమస్యలో నేనున్నాను, పాతాళంలో నేనున్నా అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటుంటాం. అలాగా ఈ రాళ్ళు ఎక్కడున్నాయంట? నది మధ్యలో ఉన్నాయి. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి వాటిని విడిపించి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి రాళ్ళు అనమాట ఇవి. కాబట్టి ప్రజలమైన మనకు సంబంధించినటువంటి విషయాలు, మీరు బంధకాల్లో, సమస్యలు, మరణ కోపంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేసాడు, బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ మరణ పునరుత్థానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమేన్. మనందరము ఇక్కడ మరణమయ్యాము, పునరుత్థానం అయ్యాం. ఎంతమంది నమ్ముతున్నారు? ఎప్పుడు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం మీరు చదివినట్లయితే ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతున్నారో అర్థం ఏంటి తెలుసా? మీరు నీటిలో ముంచబడినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? సమాధి చేయబడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధి చేయబడినప్పుడు మీరు ఏం చేస్తున్నారంట? బాప్తిసం తీసుకున్నప్పుడు సమాధి చేయబడుతున్నారు. నీ పాపాలు, నీ దోషాలు ఎవడని క్రీస్తునందున్న ఎడల వాడు ఎలాగా అంటే ఎప్పుడైతే నువ్వు ముంచబడుతున్నావో నీ పాపాలు, నీ పాత జీవితం సమస్తము కూడా సమాధి చేయబడతా ఉన్నది. ఆమేన్. మరి ఇంకా మళ్ళీ ప్రార్థనలు ఏంటి? నేను పాపిని అంటారు, నేను దోషిని అంటారు. పెంట మీద చెత్త కూడా కదంట. పెంట మీద గడ్డి పరక కంటే హీనమైందని. అయ్యి బాబు ఎంత తగ్గింపు. ఆ పక్కన ఎవరైనా కాలు తగిలిందనుకో సర్రమని వస్తుంది లోపల నుంచి. గడ్డి పరక ఎలా ఇస్తుంది మాట గాలిలోకి. మరి ఏమైపోయింది ఆ ప్రార్థన అంతాను? మళ్ళీ పాట. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడినా. అయ్యి బాబోయ్, ఇంక వదకు తేబడిన గొర్రె పిల్లకి ఏమైనా కోపం ఉంటుందా? ఇంకేమైనా ఉంటుందా? పాట మాత్రం అలాగనమాట. ప్రవర్తన చూస్తే చంకన పిల్లోడు ఉన్నాడు కాబట్టి వదిలేస్తున్నాను, బతికిపోయావు ఈరోజు, లేకపోతే ఇంకా అంతే. ఒకసారి ఏం చేస్తారో తెలిస్తే పిల్లల్ని పక్కన పెడతారన్నమాట. పంచిగట్టు నేను చూస్తాను ఊర్లు ఇవన్నీ నేచురల్గా జరుగుతాయి ఇవన్నీ మాట.
ఆ? అప్పుడు దాకా ఈ పాట ఏసుగొర్రె పిల్ల, అయ్యో ఏసుగొర్రె పిల్ల పంచికట్టు బిగించాక చూడాలి. ఆ? ఇంకా ఏ కొదమ సింహం అయిపోతారంటే, ఆ? యూదా గోత్ర సింహం తిరిగి లేచాను అన్నట్టు ఆ పాత కోపం అంతా వచ్చేసి మళ్ళీ ఉగ్రరూపం కనిపిస్తుంది అనమాట. అది కాదు జీవితం అంటే, వేషధారణ అనమాట అదంతా కూడా. అక్కడ మాటలు ఇక్కడ మాని, ఇక్కడ మాటలు అక్కడ మాని పాట ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఎలా ఉండాలంటే, అవునంటే అవును కాదు, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా, స్కూల్లో ఒకలాగా ఇంట్లో ఒకలాగా, చర్చిలో ఒకలాగా వేస్తారు కదా. ఈ సినిమాలో చూస్తే ఆవిడ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫేస్బుక్లో చూడండి, భార్యగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సినిమాలో ఆయన అలాగే ఉంటాడు, ఈడేమైపోతుంది, ముసలామిడ అయిపోతుంది. ఆయనకి మళ్ళీ తల్లిగా యాక్ట్ చేస్తుంది. చూసారా, ఆయనకి తల్లిగా యాక్ట్ చేస్తుంది, చెల్లిగా యాక్ట్ చేస్తుంది, భార్యగా యాక్ట్ చేస్తుంది. పాత్రలై పాత్రాభినయాలు. మనం పాత్రలు చేయట్లేదు ఇక్కడ, నిజ జీవితము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు. కాబట్టి మనం బాప్తిస్మంలో మరణ పునరుత్థానాలు కలవు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ పాత జీవితము, పాత క్రియలు, నువ్వు చేసిన ప్రతి తప్పిదము, ప్రతి దోషము యేసుక్రీస్తు శిలువ రక్తం చేత కడిగి వేయబడతా ఉన్నాయి, కప్పివేయబడతా ఉన్నాయి, లేకుండా చేయబడతా ఉన్నాయి, విడుదల చేయబడతా ఉన్నాయి, విమోచించబడ్డావు. హల్లెలూయా. గలతీ 3:13 అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన మనలను విమోచించేశాడు. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉండాలండి. విమోచించేశాడంటే నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి. ఉన్నారా సంతోషంగాను? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే చూడండి, మనకి విజయవాడలో ఫ్లడ్ వచ్చింది కదా. ఎంత ఉన్నవాళ్ళైనా ఇంకా ఏం పరిస్థితి ఎలా ఉంటుంది, కనీసం ఏదైనా 2 మెతుకులు దొరికితే బాగుంటారు బాబు, బ్రతికిదాం అన్నట్టు ఉందన్నమాట. అట్లాంటి వాళ్ళకి 4-5 రోజులు భోజనం తర్వాత ఆ పైనుంచి పులిహార పొట్లాలు విసిరింది ఎలా ఉంటుంది, తల్లి పిల్ల ఇంకేముంటుంది అనమాట. ఎలాగైతే ఎవరందితే ముందు తీసుకుందామా అన్నట్టు ఉంటుంది కదా. అలాగే మీరేం చేయాలి, ఎప్పుడు దేవునికి స్తోత్రం అంటారా అని మొత్తం ఊపిరంతా బిగబట్టుకుని కూర్చోనమాట. హల్లెలూయా అని చెప్పడానికి. అసలు ఇరుకు గోడలు ఎలా కూలే తెలుసా? ఎలా కూలే కేక. ఏం చేశారంటే వాళ్ళు, అరే ఎంత పవర్ అని చూసారా కేకకి. మరి కనీసం మీ కేక నాకు వినపడతలేదు, మీరు ఏం గోడలు కొడతారు బ్రదర్, అస్సలు ఆయన మారతలేదు, అది గోడ. ఆ గోడ కొలాలంటే ఏం చేయాలి మీరు? ఇక్కడ కేకలేదు, అక్కడ కాదు, అక్కడ కేకలేస్తే మీ ఎముకలు ఇరిగిపోతాయి. ఆ గోడలు కొలగాది, ఆ గోడలు ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇది అవకాశం. దీపం ఉండగానే, ఇక్కడ దీపం ఉంది నీకు, ఇక్కడ వెలుగు ఉంది, ఇక్కడ కేకలేసుకొచ్చి నువ్వు ఇక్కడ దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవాళికి ప్రసాదించినటువంటి 5 అమూల్యమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా సమయం అవుతుంది. మనం గమనించదగ్గ విషయాలు ఏంటంటే, 5 అంటే 5 జాగ్రత్తగా వినండి. సరే, నెంబర్ 1 మనం చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు చూద్దాం మనం. మత్తయి సువార్త, థ్యాంక్ యూ జీసస్, త్వరగా చూడాలి. 28వ అధ్యాయం 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి? సుశీల ఇంక ఎదుగుతుందే. అందుకనే మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది. మనం బైబిల్ చదవలేదు, ఇందాక చదవం ఇదంతా కూడా కదా. అక్కడ చూసినట్లయితే ఎవరికంటండి? సుశీల చూడండి, అక్కడ ఏముంది చూడండి, పై వచ్చిన చదువు సరిపోద్ది. వారు భయముతోను మహానందంతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి వర్తమానం తెలిపారు. మరి శిష్యులు అంటున్నారేంటి, వీళ్ళు వెళ్ళి శిష్యులకి చెప్తున్నారంట. ఏ వర్తమానం? ఆయన లేడు అక్కడ, ఆయన లేచాడు అనే వార్త చెప్తాకి వెళ్తున్నారంటే ఎవరు? అయ్యో, ఎవరమ్మా? మీరే. ఎవరు?
స్త్రీలు. ఆమేన్. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు మీకు అర్థం కాలేదనుకోండి, ఎవరన్నా ఇప్పుడు మీరు చర్చ్ నుంచి వెళ్ళినాక ఎక్కడికి వెళ్ళారంటే పునరుత్థానపు ఆరాధన అన్నారు. అసలు పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే పునరుత్థానమే అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మరి జాగ్రత్తగా వింటే సమాధానం చెప్పగలుగుతారు. విన్నటువంటి వారికి విశ్వాసం పెరుగుతుంది. హల్లెలూయా. పునరుత్థానం అంటే ఏంటి? ఎందుకని లేచుట, తిరిగి లేచుట. ఓకే, సరే. యేసుక్రీస్తు ప్రభువు వారు 3 రోజులు అయిపోయింది కదా, 3 రోజుల తర్వాత బాడీ ఏమవుతుంది? కాదు కదా, మామూలుగా న్యాచురల్గా కుళ్ళు గంపు కడుతుంది. ఈ ఆడవాళ్ళందరూ ఏం చేశారు? అయ్యి బాబు, యేసుప్రభు సార్ ఎంతో మంచి ప్రసంగాలు చేశాడు, మనకి ఎన్నో అద్భుతాలు చేశాడు, కుళ్ళు గంపు పడితే అలాగా అని చెప్పి ఏం చేశారంట, మంచి మంచి సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకుని వెళ్ళి ఆ కుళ్ళు పోకుండా దానికి రాసేద్దామని వెళ్ళిపోయారు అన్నమాట. ఎందుకని వెళ్ళిపోయేసరికి చూస్తే ఇంకా అక్కడ విషయం మీకు అందరికీ తెలుసు. ఆ యొక్క ఏమనేది రాయి తొలగించబడి ఉందంట. అక్కడేమో ఒక 2 దేవతలు కూర్చుని ఉన్నారంట. ఎందుకు రాయి తొలగించబడింది? ఏమా, చిన్న విషయమే. ఎందుకు రాయి తొలగించబడింది? యేసుప్రభు బయటికి రావడం వచ్చిందా కదా? మరి యేసుప్రభు సమాధి నుంచి బయటికి రావాలంటే ఏముండాలి? డోర్ ఓపెన్ ఉండాలి కదా. అందుకు రాడు తొలగించారా? మరణానికి గెలిచినట్టుకు రాడడ్డా. మరి ఎందుకని? లాజరు చనిపోయినప్పుడు దేవుడు అక్కడికి వెళ్తాడు కదా, ఒక మాట అంటాడు, మీరు రాడుని తొలగించండి, నేను లాజర్ని రప్పిస్తాను అన్నాడు. ఇందులో ఏది కష్టమైన పని? లాజరు బ్రతకడమే కష్టమైన పని. మరి లాజరుని బ్రతికించే దేవుడికి రాయి తొలగించడం కష్టం అంటారా? మరి ఎందుకని తొలగించట్లేదు? అది మనం ఇలాగ ఆలోచించి బైబిల్ చదువు అనుకోండి, అస్సలు మీకు ఏ సమస్య రాదు. అయ్యో వీటికి అంత సత్యం తెలుసు, వీటిని మనం ఏం చేయలేమని చెప్పేసి ఏ సమస్య నీ దగ్గరికి రాదు. మనం ఏం చేస్తాం? దేవుడు లోకం ఎంత ప్రేమించిన యోహాను 3:16 అంతే. లేస్తాం కళ్ళు మూసుకుని, దేవుడు లోకం ఎంత ప్రేమించిన యోహాను 3:16 అంటే అందులో అర్థం తెలియదు, ఏమీ తెలియదు అనమాట. ఇంకా బట్టేస్తాం. చూడండి, ఇక్కడ దేవుడు ఎందుకని రాతిని తొలగించమన్నాడంటే, నీవు చేయగలిగిన పని దేవుడు చేయడు, నీవు చేయలేని పని దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. నీవు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు. రాడు తొలగించిన వాళ్ళు చేయగలుగుతారు కదా. 2-3 కలిసారంటే రాడు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేశారు? వాళ్ళు కలిసి రాడుని తొలగించారు. అలాగే ఇక్కడ దేవుని దూతలు వచ్చి రాతిని ఎప్పుడు తొలగించారు? యేసుప్రభు సమాధిలో ఉండగానా, సమాధిలో నుంచి బయటకు వచ్చాక? సమాధిలో ఉండగానా? యేసుప్రభు పునరుత్థానుడు అయిపోయాడు. అది ఖాళీ సమాధి, కానీ లాక్ చేయబడి ఉంది. అది ఖాళీ సమాధి అని తెలియాలంటే లోపలికి ఎవరొకరు వెళ్ళి చూడాలి. లోపలికి ఎవరైనా వెళ్ళాలంటే ఎంత రాడు, దానికి లాక్, ఇది అంతా ఉన్నది. మరి ఎలాగా వీళ్ళు తొలగించగలుగుతారా? ఎవరెళ్ళు? ఆడవాళ్ళని ఏమంటారు? బలహీన ఘటం. ఈ బలహీన ఘటాలని అంత పెద్ద రాడుని తొలగించాలంటే అవుతుందా? వీళ్ళ వల్ల అవ్వదని చెప్పి ఆ 2 దేవతలు వచ్చి ఏం చేశారు? మరి రాడుని తొలగించి వెళ్ళిపోవాలి కదా. ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చున్నారన్నమాట. కూర్చుని చెప్తున్నారు వాళ్ళకి, ఆయన ఇక్కడ లేడు, లేచిపోయాడు, లేచాడు. హల్లెలూయా. అర్థమైందా? రాడు ఎందుకు తొలగించాడంటే, ఈ యొక్క స్త్రీలు కానీ ఎవరైనా మనుషులు కానీ లోపలికి వెళ్ళాలంటే ఆ రాడు అడ్డు వస్తుంది కాబట్టి వీళ్ళు వెళ్ళటానికి. అందుకని యేసుప్రభు బయటికి రావటానికి రాడుని తొలగించలేదు. ఆయనకి ఏ రాడు, నేను చెప్పిన మహిమ శరీరం కదా ఇప్పుడు ఆయనకి, ఇంకా రాళ్ళు ఏమి అడ్డుండవు, గోడలు రాళ్ళు తలుపులు ఏమి అడ్డుండవు అనమాట. హల్లెలూయా. మా చిన్నప్పుడు ఎవరు ఇలాగా స్పష్టంగా చెప్పలేదు వాక్యం, ఏదో ఎల్లు వాళ్ళు చేసి అయిపోయేది అంతా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేను బీఎస్సీ బీఈడి చేశాను కదా, మాకు ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఫిలాసఫీ, సైకాలజీ అని చెప్తారు. అంటే ఫస్ట్ ఇంత చదివినా కూడా జాబ్ ఎక్కడో మారుమూల ప్రాంతం, చిన్న గ్రామంలో, అక్కడ కరెంట్ ఉండదు, ఏముండదు అనమాట. అటువంటి ఊరిలో ఉద్యోగం వేస్తారు. ఆ ఉద్యోగం వేస్తే స్కూల్కి వెళ్ళేట వాళ్ళు వస్తారు, వాడికి నిక్కర ఉండదు, స్నానం కూడా చేయరు, అల్లం పనిలోకి వెళ్ళిపోతారు అనమాట. స్కూల్కి పోరాని ఓ బ్యాగ్ ఆడేసి సగం పుస్తకం చిరిగిపోయి ఉంటుంది, వాడికి ఏమో చీమిటి ఇలా కారుతుంటుంది, తలంకి దూకోవడం అనేది ఏముండదు అనమాట. అలాంటి వాడిని ఏం చేయాలంట? ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠం చెప్పాలంట. నిజం, బీఈడి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది విషయం అంతా కూడా. అంటే అంత సహనం నీకు కావాలి, వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి, వాడిని ప్రయోజకుని చేయాలి. అది ట్రైనింగ్ ఉంటుంది అక్కడ అంతా. దేవునికి స్తోత్రం. నాకు అర్థమలేదు ఈ ట్రైనింగ్ నాకు ఎందుకు, ఇంత చదువుకున్నాను ఉద్యోగం రాలేదు, అసలు ఏంటిది, దేవుడు ఎందుకు దీనిలో నన్ను ఎలా చేశాడు, ఎందుకు ఈ మార్గంలో నడిపించాడు, అప్పుడు అర్థమవుతుంది మనకి. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా.
సో నేను అర్థమయ్యేలా చెప్తున్నాను మీకు అందరికీ. మరి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ స్త్రీలు లోపలికి వెళ్ళాలంటే ఆ రాడు అడ్డు కాబట్టి తొలగించాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి గందరగోళం అయిపోతారు. దెయ్యం అయిపోయాడు, దేవుడు ఏమైపోయాడు, గాలి అయిపోయాడు అని చెప్పేసి మళ్ళీ భయపడి పారిపోతారు అని చెప్పి ఆ దేవతలు ఏం చేస్తున్నారు, క్లారిటీ ఇస్తున్నారు అనమాట. హల్లెలూయా. క్లారిటీ వచ్చింది మీ అందరికీ. దేవుడు దెయ్యం అవ్వలేదు, దేవుడు అయ్యాడు. ఆమేన్, ఆమేన్. సో వాళ్ళు ఏం చేస్తారు, చూశారు, ఇదంతా విషయం తెలిసింది. అప్పుడు ఏంటంట, ఆయన లేచాడంట అని ఆనందం ఏం చేస్తున్నారు, పరుగులు తీస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? ఇంకా యేసుప్రభు శిష్యుల దగ్గరికి. యేసుప్రభు శిష్యుల దగ్గర పరిగెడుతున్నారు అనమాట. పరిగెట్టుకుని వెళ్ళి చెప్తుంటుంటే ఆ స్త్రీలకి చూడండి, ఇక్కడ ఇప్పుడు అర్థమవుతుంది మీకు అందరికీ కూడా. యేసు వారిని ఎదుర్కొని ఈ పరిగెడుతున్న వాళ్ళంట ఈయనకి ఎదురొచ్చాడంట. ఈయన ఎదుర్కొనే ఏమన్నాడు, మీకు శుభము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి 5 అమూల్యమైనటువంటి మాటల్లో ఈ యొక్క అభయ వాక్యంలో మొట్టమొదటి వాక్యం ఏంటంట, శుభవాక్కు. చెప్పండి, ఏంటంటే అది శుభవాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థాన సందేశాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి స్త్రీలకు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమై మీకు శుభం కలుగునుగాక. నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు, మీకు శుభం కలుగునుగాక, మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరుగునుగాక, మీ ఇంట్లోంచి శుభలేఖలు వెళ్ళునుగాక. బా, ఏంటండి అది శుభలేఖ అంటే ఏంటి? పెళ్ళి కదా. శుభలేఖ అంటే ఏంటంటారు? పొద్దున్నే మనం ఏమంటాం, శుభోదయం. ఏంటది? శుభోదయం, శుభలేఖ, శుభలగ్నం, శుభదినం, శుభలేఖలు. ఇలాగా ప్రతిదానికి ఏమంటున్నాం మనం? దేవుడు కూడా దాన్ని వాడని మొట్టమొదటి మాట ఏమన్నాడు తెలుసా, మీకు శుభం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆమేన్. అందుకని మీరు ఏం చేయాలి, ఎవరితో కనపడ్డా కూడాను శుభాలు అంట. ఏం చేయాలంట, యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక అని పలకాలన్నమాట. ఇప్పుడు కూడా మంచి పలకాలి. చాలామంది శుభం పలకమంటే ఇప్పుడు అశుభమే పలుకుతారు. మా జీవితం ఇంతేనండి, మాకు ఏ ఉద్యోగం రాదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి, మమ్మల్ని ఎవరు పెళ్ళికి పిల్లరండి, ఇట్లాగా. అదంతేంటి శుభమా? నువ్వేం పలుకుతున్నావు? అశుభాన్ని ప్రకటిస్తూ ఉన్నావు. దేవుడు కోపం వచ్చిందంట. ఎందుకని? యోబు పలికినట్లు ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడికి ఎవరి మీద కోపం వచ్చింది? అయ్యో, ఇంత చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరి మీద అంట? యోబు స్నేహితుల మీద కోపం వచ్చిందంట. ఎందుకో చూద్దాము మనం. మీరు తర్వాత చదువుకోండి వెళ్ళి. యోబు గ్రంథంలో ఉంటుంది మాట ఈ మాట అంతా కూడా. ఏమని ఉంటుందంటే, యోబు స్నేహితులతో దేవుడు అంటాడు, యోబు పలికినట్లు మీరు చదవట్లేదు బైబిల్ మీరు. యుక్తముగా అంటే ఏంటి? శుభవచనాలు మీరు పలకలేదు, అంతా నెగిటివే పలికారు. ఆల్రెడీ పుండు మీద కారం చల్లినట్లు ఆల్రెడీ సమస్యలో ఉన్నాడు, ఆల్రెడీ పిల్లలు చనిపోయాడు, ఆల్రెడీ ఆస్తి కోల్పోయాడు, అన్ని పోతే నువ్వు తప్పు చేసావు, నీ పిల్లలు పాపం చేశారు అని మళ్ళీ యోబుని మీరు పొడుస్తారా? ఆదరించడం మానేసి, ఓదార్చడం మానేసి మీరు యుక్తంగా పలకలేదు. నా యోబు ఏమన్నాడు తెలుసా, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అది నిరీక్షణ ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ నువ్వు ప్రకటించాలి. నీ జీవితం సర్వనాశనం అయిపోయినా కానీ సర్వ సమృద్ధిని ప్రకటించాలి. ఆమేన్. అది నేర్చుకోవాలి ప్రియులారా. అటువంటి వాక్యాలే మీరు వినాలి. అంతేగాని ఏడండి, రోధించండి, ఏం జరగదు. నేను చెప్తున్నాను. ఏడు సాధించిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నది ఏది కూడా నిన్న కన్నీళ్ళు కార్చకుండా నేను పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డల కోసం కానీ, ఆరోగ్యం కోసం కానీ, నా జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఎప్పుడు నేను కన్నీళ్ళు కార్చలేదు. ఒకవేళ ప్రార్థనలు ఆటోమేటిక్గా వచ్చేమో కానీ కావాలని రోధించి నేను ఒకసారి ఎవరు చనిపోతే వెళ్ళానమాట. చనిపోతే ఆవిడ ఎడుతుందనమాట. ఇది మొత్తం అంతా తడిచిపోయింది. ఏంటో అనుకుంటే పక్కన చెంబు పెట్టుకుని చెంబులో చేయట్టిందనమాట. ఒక నీళ్ళ చెంబు పెట్టుకుందన్నమాట, అందులో చేయట్టిందనమాట. అందులో పెట్టి ఎడుతుంది, ఇలాగంటుంది. నేను ఇంక అన్ని కన్నీళ్ళు అనుకుంటే ఒక్క కన్నీళ్ళు లేదు ఇంతకని. ఆ చెంబులో నీళ్ళు అన్నీ ఇలాగేసుకుంటున్నమాట ఆవిడ ఇంతకని. అట్లాంటి ఏడుపు లేడ్చి దేవుని మీరు ఏం కరిగించలేరు. ఏడుపు దేవుడిని కదిలించదు కానీ ఏడుపు మిమ్మల్ని కదిలిస్తుంది. హల్లెలూయా. ఉపవాసం దేవుడిని కదిలించదు కానీ ఉపవాసం మిమ్మల్ని కదిలిస్తుంది. దేవుని చిత్తానికి అనుకూలంగా మిమ్మల్ని మారుస్తుంది. ఎన్ని అనుభవాలు ఇచ్చాడు దేవుడు చిన్నప్పుడు. నాకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్నీ. ఎంత రకరకాల మనుషులను చూసామంటే జీవితంలో ఇన్ని పాటలు నేర్పిస్తారు తెలుసా మనుషులు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట, కొంతమంది యోబు స్నేహితుల వాళ్ళు ఎప్పుడు కూడా అశుభాన్నే పలుకుతూ ఉంటుంటారు, అవమాన మాటలే మాట్లాడుతుంటారు. నీ ఇంట్లో కనీసం తింటాక రైస్ లేదనుకో ఏమనాలి? వస్తుంది అనాలి.
లేదు అనొద్దు అనమాట. లేదు అనేటువంటి మాట ఎప్పుడు పలకొద్దు మీరు అసలేని. బీపీ ఉంది, షుగర్ ఉంది, అవి అసలే పలకొద్దు అనమాట. ఒకవేళ ఉందేమో, నా యేసయ్య దీని నుంచి విమోచించేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన సాక్ష్యాలు నేను వింటూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే శుభవాక్కు, శుభవచనం, శుభం మాత్రమే. నెంబర్ 2 చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే, యేసు భయపడకుడే. ఆమేన్. రెండోది ఏంటంటే అభయవాక్కు. ఏంటంటే ఈ యొక్క అభయం తిరిగి అదే స్త్రీలను ఉద్దేశించాడంట. మళ్ళీ రెండు మాట ఎవరిది? ఎవరైతే స్త్రీలు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఎదురై మొట్టమొదటి ఏం చేశాడు? శుభము. ఆమేన్, ఆమేన్. శుభోదయాలు, గుడ్ మార్నింగ్లు ఇవన్నీ చెప్తారు, కానీ నీకు శుభం కలిగిన గాక, యేసుక్రీస్తు నామములో శుభం కలిగిన గాక అనే మాట రాదు మనకి. కాబట్టి ఈసారి ఎవరైనా కలిస్తే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేశారా? భోజనం చేశారు కాదు, అయ్యో మొట్టమొదటి తిన్నారా కదా, ఎంత కామన్ ఓడో అది మనసులోంచి రాదు. ఎంతకని ప్రార్థన చేశారని అడగండి, అంతే. మళ్ళీ మీ ఫోన్ ఎత్తరాలి ఇప్పుడు, ఎందుకంటే అసలు మనం చేయం కదా. అస్సలు ఇష్టమైన పని ఏదైనా పని ఉందంటే అదే. వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసిన ప్రార్థన అడుగుతారు కాబట్టి వీళ్ళ ఫోన్ మనకి వద్దు అని ఇప్పుడు అది తప్పించుకునే మార్గాలు ఇవన్నీ కూడాను. ఎప్పుడన్నాను మీరు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, చాపేయండి, కూర్చోమని కాదు, రండి కలిసి ప్రార్థన చేద్దామని. మళ్ళీ జనంలో మీ గుమ్మం తొక్కరాలు వచ్చి మీ బుర్ర తినేస్తారు కదా కొంతమంది. ఏంటి, ఏం బట్టలు కొన్నావు, ఏంటి పండుగ షాపింగ్ చేసావా, అది చేసావా, ఇది చేసావా, ఎంతవరకు వచ్చింది ఇంటర్వ్యూ, అది అని అడుగుతుంటారు కదా, బుర్ర తింటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, ఒకసారి నాతో లోపలికి వస్తారా అని తీసుకెళ్ళి తలిపేయాలి. 2-3 గంటలైనా ఇంకా లేకూడదు, మాట్లాడకూడదు అనమాట. స్తోత్రాలు చెప్తూనే ఉండాలన్నమాట. ఇంకా మళ్ళీ ఎలాగైతే ఓపిక పట్టి ఆ రోజు బయటకు వచ్చేస్తారో, మళ్ళీ మీరు పిలిచినది ఎప్పుడు వస్తానో, అర్జెంట్ పని ఉంది, ఎప్పుడు పిల్లలు మీరు అర్జెంట్ పని ఉంటుంది అన్నమాట ఇప్పటికి. అది ఆ విధంగా మీరు తప్పించుకోండి. ఏసన్న గారు అదే చేశారన్నమాట. ఎందుకని అనుభవం. ఏసన్న గారు మాటలు వింటే ఇదంతా తెలిసిందనమాట. ఆయన ఎప్పుడు ఏ మీటింగ్ వెళ్ళి వచ్చినేసి ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు, ఎలా జరిగింది, ఏంటి, ఎంత కానుకిచ్చారు అని అడుగుతుంటే ఆయనకు చిరాకు వచ్చిందంట. కానీ ఏం చేస్తాడు? ప్రేమ, దేవుని ప్రేమ చూపించాలి. పొరపాటును కోపడు, ఏసన్న ఎంత కోపడతాడు తెలుసా అని అందరూ చెప్తాడు. పోనీ ఏదన్నా అన్నాడు అనుకో, అయ్యి బాబోయ్ ఆయన అలాగ ఉంటాడు, కానీ ఆయన అలాంటి తెలుసా, ఎంత డేంజర్ తెలుసా, మళ్ళీ అని చెప్తాడు. మరి ఏం చేయాలి తెలియక అప్పుడు దేవుడు ఇచ్చాడంట ఆలోచన, ఇది కరెక్ట్ అని చెప్పేసి సరే ముందు ప్రార్థన చేసిన తర్వాత మాట్లాడుకుందాం రండి అని ఈశ్వరంట సాప మోకరించాడంట. 5 నిమిషాలు అయింది, మోకాళ్ళు మండిపోతున్నాయి. 10 నిమిషాలు అయింది, మోకాళ్ళు మండిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, తప్పించుకోలేరు. 1-2 గంటలు అయ్యాక ముగించారంట ప్రార్థన. చెప్పండి ఇంకేం చెప్తాడైనా? ఉన్న ప్రాణం అంతా ఉన్న ఓపికంతా అయిపోయింది, నేను వస్తానులేండి మళ్ళీ నేను వెళ్ళిపోయాడంట. ఇంక మళ్ళీ ఇప్పుడు రాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? భయపడకుడే. బా, ఎంత బాగుంటుంది ఈ మాట మనకి. చాలా భయం వేస్తుంది బ్రదర్, ఏమవుతుంది ఏంటి తెలియట్లేదు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను, ఫలితం ఎలాగుంటుంది నాకు భయం వేస్తుంది. ఎగ్జామ్ రాస్తాను కానీ రిజల్ట్ ఎలాగుంటుందో నీకు భయం అవసరం లేదు. ఎగ్జామ్ పేపర్ చూసినట్టు నీ రిజల్ట్ నువ్వే చెప్పేస్తావు. మళ్ళీ పేపర్ దిద్దటం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం లేదనమాట. నీకు అందులో తెలుసో లేదు, నీకు తెలుసు, నువ్వు రాసింది ఏంటో నీకు తెలుసు కదా. అలాగా ప్రతిదీ నీకు తెలుసు, భయపడొద్దు. దేవుడు చెప్తున్నాడు భయపడకుడే. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల 34:4 ఒక మాట చదువుదాం, చాలా అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను. ఇది ఎవరు కావాలి చెప్పగలుగుతారా? నాకు చెప్పండి. కలిగిన భయములు కొన్నింట్లోనా, అన్నిటిలో తప్పిస్తాడా? తప్పించాడా? తప్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నావు. నువ్వు కరోనా వైరస్లో ఎంత భయపడిపోరు. ఎన్ని మాస్కులు? 3 ఒకదాని మీద 3 మాస్కులు వేసుకున్నారు కొంతమంది కదా. N20 ఏ మాస్కులు వచ్చేసి అనమాట. అదే 2000 3000 ఎవరు అడిగితే చెప్పారన్నమాట. 3500 మాస్క్ ఏకంగా. ఎందుకంటే ప్రాణం తీపి. అట్లాగా దేవుడు తప్పించాడు కాబట్టి నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు.
అంతేగాని నీ మాస్క్ నేను కాపాడుతున్నాను అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. నీకంటే గొప్పవారు ఉన్నవారు ఆల్రెడీ మట్టిలో కలిసిపోయారు. కానీ నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. ఎందుకు తెలుసా? మృతులు నిన్ను స్తుతించలేరు. మరి బతుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏసీ రూమ్లో కూర్చుని హాయిగా పడుకుంటారా? స్తుతించడానికి దేవుడు నీకు జీవం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఆల్రెడీ భయం గురించి లాస్ట్ వీక్ మెసేజ్ చెప్పాను. మనం మళ్ళీ వినండి, అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. 366 సార్లు బైబిల్లో ఏమున్నదంట? మామూలు సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. లీపు సంవత్సరానికి ఎన్ని రోజులు? అన్ని రోజులు. లీపు సంవత్సరాన్ని కూడా గుర్తుపెట్టుకుని దేవుడు ఏం చేశాడు? 366 సార్లు. ఈ మాట ఎవరు చెప్పారు కూడా నేను చెప్పాను. మరి మీకు గుర్తుందో లేదో మళ్ళీ మెసేజ్ వినండి. ఈ విషయాలు అక్కడ తెలుస్తాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అభయవాక్కు, భయపడకుడి అని చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మూడవటి వాక్కు విజయ వాక్కు. హల్లెలూయా. విజయము. నాకేముంది తెలుసా? అధికారం ఉంది. ఎక్కడ? ఎనీవేర్, ఎక్కడైనా సరే. భూలోకమందును పరలోకమందును నాకు అధికారము ఇయ్యబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తను వెంబడిస్తున్నట్టు 11 మంది శిష్యుల దగ్గరకు వచ్చాడు. హలో, ఎందుకు భయపడుతున్నారు మీరు? నాకు అధికారం ఇవ్వబడింది. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ ఆయన బిడ్డలయ్యే అధికారం ఇవ్వబడుతుంది. నేను మీకు అధికారం ఇస్తూ ఉన్నాను. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఒక వాగ్దానం చేస్తున్నాడు శిష్యులకి యేసు ప్రభువారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. చదవాలి, తొందరగా చదవాలి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. హల్లెలూయా. చాలమ్మా. ఏంటంటే మీరు బంధింతే మాత్రమే బంధించబడతాయి. అంటే ఎవరు బంధిస్తారు? జైల్లో మనల్ని ఎవరు పెడతారు? పోలీసుకి ఏముంది? ఆయన మామూలుగా నా జైల్లో అంటే అవ్వడం నువ్వు అంటారు కదా. పోలీసు అంటే ఇంకేం మాట్లాడరు, అసలు పిల్లి అయిపోతారు అన్నమాట. ఎంత అలటోళ్ళైనా ఏముంది వాళ్ళకి? పోలీసు అధికారులు అంటారు. అధికారం ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు నీకు అధికారం ఇస్తాడంట. ఏంటంట? నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది. ఎందుకంటే నాకు భూలోకమందును పరలోకమందు నాకు అధికారం ఇవ్వబడింది కాబట్టి, మీరు నా బిడ్డలు కాబట్టి మీ మాట కూడా విలువ ఉన్నది, మీ మాటలు కూడా అధికారం ఉన్నది. హల్లెలూయా. అంతే. యేసు ప్రభువు అలా సమాధి లేచి చీల్చుకుని వచ్చి మృత్యుంజయుడే లేచాడు వెళ్ళిపోడు అనుకోకండి. ఆయన వెళ్తూ నీకు 5 అమూల్యమైన అభయవాక్కులు ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. నెంబర్ 1 శుభవాక్కు. నెంబర్ 2 భయపడకనేటువంటి అభయవాక్కు. నెంబర్ 3 విజయవాక్కు. హల్లెలూయా. అధికారము. నెంబర్ 4 మత్తయి సువార్త 28:20లోనే ఉన్నది. చూద్దాం. హల్లెలూయా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటిది? వాగ్దానం చేస్తున్నాడు. నేను ప్రామిస్ చేస్తున్నాను, నా జీవితాంతము కలిమి ఎందును లేమి ఎందును. ఎక్కడ? పెళ్లి రోజు అంతే. నెక్స్ట్ డే ఏముంటుంది మళ్ళీ అది. ఏమన్నా తక్కువైంది అనుకుని ఇంట్లోను ఇంకా అంతే కదా. కానీ అక్కడ ఏముంటుంది? పాస్ట్ గారు చెప్పారు కాబట్టి చెప్తారు అంతే. కానీ నిజంగా మనకు మీనింగ్ ఏంటి తెలియదు అన్నమాట. అంది కలిమంటే తెలియదు నిజంగా మీరు పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పెళ్ళైన కొంచెం ఎప్పటికి వెళ్ళి కలిమంటే ఏంటని అడగండి, వాళ్ళకి తెలియదు. చెప్తేస్తారు అంతే. ఆ పాస్ట్ గారు చెప్పారు కాబట్టి. ఇక్కడ చూడండి ఏమన్నాడు దేవుడు ఇక్కడ. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకుంటాడంట దేవుడు? చెప్పాలి ఎందుకుంటాడు? నువ్వు పాతాళానికి వెళ్ళినా కూడా అక్కడ వచ్చాడంట దేవుడు. ఎందుకని? 97 కీర్తన 15 వచనం ఉంటుంది, అద్భుతం అన్నమాట. ఏమనుంటుందంటే అక్కడ, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి
ఎందుకు తోడుకుంటాడు? ఆయన శ్రమ పడతాక నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు గొప్పవానిగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు ఉన్నతంగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా నువ్వు బహుగా ఫలించాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు వాగ్దాన వాక్కుని ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని చెప్పేసేసి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, వాగ్దానము అనేదాన్ని తెలుగు ఎంతమందికి వచ్చేదో తెలియదు కానీ నాకు సందులు సమాసాలు ఉంటాయన్నమాట. వాగ్దానాన్ని మనం దాన్ని విడదీయాలంటే ఎలాగా? వెరీ గుడ్. ఏంటంటే వాక్ ప్లస్ దానము. బ్రదర్, నేను గోదానం చూశాను, అన్నదానం చూశాను, భూదానం చూశాను, చాలా దానాలు ఉంటాయి కదా. కానీ ఈ యొక్క వాగ్దానం అనేటువంటిది ఎక్కడ చూడలేదు నేను. ఎవరు చేస్తారండి ఇది? దేవుడు మాత్రమే చేశాడు, దేవుడు మాత్రమే చేస్తాడు. తన అమూల్యమైనటువంటి వాక్కును నీకు దానంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దానాలు దొరుకుతాయి కానీ ఈ యొక్క వాక్కు, అమూల్యమైన వాక్కు, అద్భుతమైన వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా, పరిశుద్ధమైనటువంటి మాట, విలువైనటువంటి మాట. దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? ఆ వాక్ని దానంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్ ప్లస్ దానం, వాగ్దానం అన్నమాట దేవుడు మనకిచ్చాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి భూదానము, గోదానము, వస్త్రదానం, అన్నదానము, కన్యాదానం ఏ ఉంటాయి ఇవన్నీ మనుషులు చేస్తారు. కానీ వాగ్దానం మనుషులు చేయలేరు, దేవుడు మాత్రమే. ఒకవేళ వాగ్దానం మనిషి చేశాడు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? తాత్కాలికంగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎవరో ఒక ఆయన అన్నాడు, రాజకీయ నాయకులు ఉంటారు కదా, రాజకీయ నాయకుల దగ్గర నుంచి 2 వాగ్దానాలు మనం తీసుకోవాలంట. రాజకీయ నాయకుల దగ్గర నుంచి 2 వాగ్దానాలు మనం తీసుకోవాలంట. నెంబర్ 1 ఏంటంటే వాగ్దానం చేయను అనే వాగ్దానం తీసుకోవాలంట. ఏంటది? వాగ్దానం చేయను అనే వాగ్దానం తీసుకోవాలంట. 2వ వాగ్దానం ఏంటంటే నేను చేసిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఈ 2 వాగ్దానాలు తీసుకోవాలంట వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఎన్ని వాగ్దానాలు చేస్తారు, ఈ స్ట్రీట్కి ఇదేస్తాం, రోడ్డు వేస్తాం, అదేస్తాం, కరెంట్ వేస్తాం, వినని అంటారు. ఎప్పుడైతే నెగ్గారో మన దేవుడు బోర్డు తిప్పే దేవుడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున ప్రతి మనిషికి తోడు కావాలన్నమాట. దేవుడు తోడు లేకపోతే మనిషి జీవించలేడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ ఊపిరి ఆయన పెట్టినటువంటి జీవం అనమాట. నువ్వు జీవిస్తున్నావు అంటే ఏంటంట, ఆయన నోటి ఊపిరి మనకు ఊదడు కాబట్టి దాంతో మనం బ్రతుకు. ఒకవేళ దేవుడు సైడ్ అయ్యాడు అనుకోండి, తప్పుకున్నాడు అనుకోండి, మరి మీరు ఏమంటారు కదా, దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. అది తెలిసి తెలియని మాటలు మాట ఇవన్నీ కూడా ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం. ఇంకా దేవుడు నిన్ను విడువడు, ఎడబాడి సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం గర్భంలో ఉన్నప్పుడు ఎవరి తోడు కావాలి మనకి? తల్లి తోడు కావాలి కదా. తల్లి తోడు లేకుండా సెపరేట్ అయ్యావనుకో నువ్వు ఇంకంతే. ఆ 9 నెలల కంటే ముందు ఏమాత్రం బయటకు వచ్చావా, ఏమంటాం మనం? మిస్ అయిపోతుంది. ఎక్కడికి పోతావో తెలియదు అనమాట. కాబట్టి గర్భవాసిగా ఉన్నప్పుడు తల్లి తోడు కావాలి. కొంచెం పాలు విడిచాం, పెద్ద అయ్యాం, బయటకు వచ్చాం, స్కూల్కి వెళ్తున్నాం, అప్పుడు ఏం కావాలి? ఫ్రెండ్స్, స్నేహితులు తోడుగా ఉండాలన్నమాట మనకి. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తానంటాడు. నెక్స్ట్ 3వది, పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడు ఎవరు తోడు కావాలి? భార్యో భర్తో ఖచ్చితంగా ఎవరొకరు తోడు కావాలన్నమాట. తర్వాత మనం వృద్ధాప్యం వచ్చేసాం, పిల్లల తోడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎవరు తోడు లేకుండా ఉండగలిగిన ప్లేస్ ఒకటి ఉంది. ఏంటది? సమాధి. అంతే కదా. అక్కడికి ఎవరు తోడు రాడు, నువ్వు అక్కడ వెళ్తావు అన్నమాట. ఎవరు తోడు లేకుండా నువ్వు అక్కడ క్షేమంగా ఉండగలిగే ప్లేస్ ఏదైనా ఉన్నదంటే సమాధి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సర్వకాల సర్వావస్థల్లో ఎడబాయినటువంటి తోడు ఏంటంట ఉన్నారు. ఎవరు? దేవుడు ఒక్కడే. ఆయన చెప్పాడు, నిన్ను విడువను, ఎడబాయను. ఓకే,
అర్థమైంది కదా, వాగ్దానం. నెక్స్ట్ చివరిది లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట సెలవిచ్చాడు. మనం అది చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎవరిని, మళ్ళీ స్త్రీలు అంటారు అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. చాలా బాగా వింటున్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మీ కొరకు మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి చివరిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాద వాక్కు. చివరిగా ఏముంటుంది, ఆశీర్వాద ప్రార్థన కదా. అలాగా 5వ మాట ఏంటంట, ఆశీర్వాద వాక్కు. చూడండి ఏం చెప్తున్నాడు, మళ్ళీ చదువుదాం మనం అంతా కూడా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి అమ్మా, చదవండి, మళ్ళీ చదవండి. అది 24:50. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడ్డాను. ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడ్డాను. మరి ఆశీర్వదించే తప్పు ఎందుకు ఉంది? లేదు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడితే అనారోగ్యం ఎందుకు ఉంది? లేదు కదా, దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఏది నీ దగ్గర ఉండడానికి వీలేదు, ఆశీర్వాదం మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఆరోగ్యం మాత్రమే ఉండాలి, ఐశ్వర్యం మాత్రమే ఉండాలి, అద్భుతాలు మాత్రమే ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడంట. 23వ కీర్తన, నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇది కనిపించింది. ఎక్కడికి వెళ్ళినాను ఏమంటే, యెహోవా నా కాపరే, ఏమీ కలగదు కదా, ఏమీ కలగట్లేదు ఎవరికని. యెహోవా నా కాపరే, అక్కడ ఆగిపోయారు ఎందుకని వీళ్ళు? ఎందుకని 3 అడుగులు ముందుకేయచ్చు కదా. అక్కడ ఏముంటుంది, గాఢాంధకారపు లోయలో సంచరించినా ఏ అపాయం నాకు భయపడను. హల్లెలూయా. ఎందుకంటే నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందో తెలుసా, 6వ వచనంలో కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు రాసుకోవట్లేదు అసలేని. 23వ కీర్తనలో 6వ వచనం ఉందన్న సంగతి తెలుసో లేదు నాకు తెలియదు, కానీ యెహోవా నా కాపరి, అంతే. బాధపడకండి, ఒక పాట పాడతారు అందరూ. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఇంటికి వెళ్ళి కూర్చుని ఒక పాట అంటారు చూడండి, ఏమంటే తెలుసా, బతుకు నా పగిలిపోయినా సరే నువ్వు ఉంటే చాలు, నా జీవితం సర్వనాశనం అయిపోయినా సరే నువ్వు ఉంటే చాలు. యేసయ్య ఉండి నీకు డబ్బులు ఇవ్వదని పరిస్థితి ఏంటి? యేసయ్య నీతో ఉండి నీకు ఆరోగ్యం లేకపోతే పరిస్థితి ఏంటి? యేసయ్య ఉండి ఏమీ లేకపోతే నీ పరిస్థితి ఏంటి? చూసారా, కొన్ని మాటలు మనం పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించలేదు అనుకోండి, అదే ఫలించేస్తుంది జీవితంలో. యేసయ్య నమ్ముకున్నావు అంతే, యేసయ్య ఉన్నాడు నీకు అంతే. ఏ విధమైన స్టేటస్ లేదు, ఏ విధమైన అభివృద్ధి లేదు, ఏది విధమైన ఆశీర్వాదం లేదు. కానీ ఆ పాట నీకు వింటున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ఆదరణ కలుగుతుందో. కానీ ఏముండదు, ఎందుకంటే నువ్వు పలుకుతున్నావు కదా, నువ్వు ఉంటే చాలు నాకు ఇంకేమొద్దు, అంతే కదా. మనం పలుకుతున్నాం అక్కడ, నువ్వు ఉంటే చాలు ఇంకేమొద్దు నాకు. యేసు ఉన్న యేసయ్యతో పాటు ఏముండాలంట మనకి? అన్నీ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి. మనం ఆలోచించి పాడటం నేర్చుకోవాలి, ఆలోచించి తినడం నేర్చుకోవాలి. దొరికింది కదని చెప్పి ఏది పడితే అది తినేస్తే తిన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత కూర్చోలేము, లేగలేము. ఇంకా వేసుకున్న కొత్త బట్టలు 2-3 రోజులకు నెలకు ఇంకంత పట్టవు. ఎంతో మక్కువతో కొనుక్కుంటావు, ఎంతో దగ్గరుండి కుట్టించుకుంటావు, ఇంక చూసుకోవటం తప్ప వేసుకోవటం పని చేయవు కదా. చాలా బట్టలు అలాగ ఉంటాయి మీకు ఇప్పుడు ఇంట్లో, నాకు తెలుసు. మరి అలా అవ్వకూడదంటే ఏం చేయాలి? ప్రతిరోజు చూసుకోవాలి, వేయింగ్ మిషన్ చూసుకోవాలి. ప్రతిరోజు అద్దంలో నీ ముఖం చూసుకున్నట్టు దేవుని వాక్యానికి నువ్వు సరిగూలంగా ఉన్నావు లేదా, అనుకూలంగా ఉన్నావు లేదా చెక్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంట. ఆశీర్వాదం వారసులకటిగా దేవుడు మనల్ని పిలిచాడు. 1 పేతురు 3:9 చదువుదాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ
ఒకటో పేతురు 3:9 చూసినట్లయితే ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే ఆమేన్. ఎందుకు పిలువబడ్డా తెలుసు మీరంతా కూడాను? ఆశీర్వాదానికి వారసులు. అబ్రహాము ఆశీర్వాదాలకు మనం అందరం అర్హులం అన్నమాట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాముకు దేవుడు 7 ఆశీర్వాదాలని ప్రసాదించినట్లుగా ఆదికాండం 12:2-3 మనం చదవగలుగుతాం. ఆదికాండం 12:2-3 చూసినట్లయితే అక్కడ అద్భుతమైన విషయాలు. 7 అంటే ఎంత? 1 2 3 4 మరేంటి ఎంతండి? యేసుక్రీస్తు ప్రభువు పలికిన 7 స్వరాలను ఉంటాయి కొన్ని పుస్తకాలు అయితే, కొన్ని చోట్ల అయితే. 7 అంటే ఎంత? 7 దేనికి సాదృశ్యం? అంటే చెప్పండి అమ్మా, తప్పు అయితే నేనేమి మిమ్మల్ని శిక్షించేయను. సంపూర్ణతకు సాదృశ్యం. వారానికి ఎన్ని రోజులు? 7 కదా, సంపూర్ణం. యేసుప్రభు 6 రోజులు సృష్టిని చేసి మనిషిని కూడా చేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు. 7 రోజులతో కంప్లీట్ అయిందనమాట. రెస్ట్ కూడా ఇంక్లూడ్ ఉండాలి. ఇంక రెస్ట్ ఉండదు, కొంతమందికి పని చేస్తూనే ఉంటుంటారు అనమాట. 7 సంపూర్ణానికి సాదృశ్యం. అంటే ఇక్కడ దేవుడు అబ్రహాముకి 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు అనమాట. అంటే ఏంటి? సంపూర్ణంగా ఇచ్చాడు. ఏంటి 7 చెప్పగలుగుతారు ఎవరన్నా? ఆ 7 తెలియనప్పుడు ఎలాగ అనిపిస్తాం మనం? అబ్రహాం ఆశీర్వాదం వారసును ఏంటి తెలీదు. మన నాన్న ఆస్తి అంతా నాదే. ఎంత ఆస్తుంది తెలీదు. ఏముంది ఆస్తి తెలీదు. ఎక్కడుంది ఆస్తి తెలీదు. మరి ఎలాగవుతావు? కాబట్టి ఈ రోజున జాగ్రత్తగా తెలుసుకోండి. తాళపు చెవులు ఇస్తున్నాను. 7 రాసి పెట్టుకోండి పుస్తకాలను. నెంబర్ 1 చదువుకోండి. ఎక్కడే ఉంది? నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఆమేన్ చెప్పండి. నేను అబ్రహాం బిడ్డను. నేను గొప్ప జనముగా అవుతాను, గొప్ప వ్యక్తిగా అవుతాను. ఆమేన్. నెంబర్ 2 నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. చూడండి, నిన్ను ఆశీర్వదించి అన్నాడు కదా అక్కడ. కాబట్టి దేవుడు అన్నాడు నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. నెక్స్ట్ 3వది మనం చూసినట్లయితే నీ నామమును గొప్ప చేసేదను. హల్లెలూయా. చూడండి, బ్రదర్కి మంచి పేరున్నది, సిస్టర్కి మంచి పేరున్నది, మంచి పలుకుబడి ఉన్నది అంటారు కదా. అక్కడ అది ఎలాగొస్తుంది? దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ నామమును గొప్ప చేసేదను. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నేను ఎప్పుడు ఇది చెప్తాను అనమాట. నువ్వు ఆశీర్వదించబడడం గొప్పతనం కాదు. మరేంటంట? నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు దీవెనకరంగా ఉండాలి, నువ్వు పంచిపెట్టే విధంగా ఉండాలి. ఆమేన్. నెక్స్ట్ నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను. 5వది ఎంత బాగున్నదండి ఇది. అందుకని ఏం చేయాలి మనం? గాడ్ బ్లెస్ యూ. ఏం చేయాలంట? ఎవరు కనబడితే వాళ్ళని గాడ్ బ్లెస్ యూ, దేవుడిని మిమ్మల్ని ఆశీర్వదించింది కాక బ్రదర్, యేసుక్రీస్తు నామములో శుభములు బ్రదర్. ఇవన్నీ అలవాటు చేసుకోండి. కల్చర్ మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, మాట్లాడే విధానం మార్చుకోండి. కాబట్టి నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను. నెంబర్ 6 నిన్ను దూషించే వారిని శపించేదను. కాబట్టి పొరపాటును కూడా ఎవరిని కూడా దూషించొద్దు. ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆమేన్. అబ్బా, చూసారా? మన ద్వారా ఎవరికన్నా జాబ్ వస్తే, మన ద్వారా ఎవరికన్నా ఇల్లు వస్తే, మన ద్వారా ఎవరికన్నా ఏదన్నా మేలు జరిగితే, నీకు తెలుసా నా ద్వారా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. వాళ్ళు చెప్పుకోరు కానీ మీరు ఎంతమంది చెప్తారు తెలుసా? ఎంతమందికి ఊరంతా చెప్తారు అనమాట. అదిగో వాళ్ళ స్థితిలో ఉన్నారంటే ఎలాగా? నేను అలాగే ఎవరో తీసుకొస్తే హైదరాబాద్ వచ్చాను. నేను చూడాలి ఊర్లోను. అసలు అలాగ అవ్వడానికి కారణం ఎవరు? మేమే. మా వల్ల ఈ రోజున అలాగా డెవలప్ అయిపోయాడు, అంత అయిపోయాడు, ఎంత అయిపోయాడు, ఇల్లు కట్టాడు, అది చేశాడు. మీరు ఎవరైనా తీసుకొచ్చి హైదరాబాద్లో ఇల్లు కట్టేస్తారేమో? కట్టేస్తారా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టార్జితం వల్లది ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదాలకు మనం ఎవరు? అబ్రహాము బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పునరుత్థాన సందేశంలో దేవుడు నీకు అద్భుతమైన అభయవాక్యలు ఇచ్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీకు సమృద్ధినిస్తాను, నీకు లోటు లేకుండా చేస్తాను, నేను నీతో ఉంటాను. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాటించాలి. యేసుక్రీస్తు వారు కూడా కొంతమందిని బ్రతికించాడంటారు బైబిల్లోను. చాలామందిని బ్రతికించాడు కానీ
మరి వీళ్ళు ఎందుకు రాశారు కానీ ఈ సువార్తికులు యేసుప్రభు వారు చనిపోయిన వారిలో చాలామంది బతికిస్తే ఈ సువార్తికులు ముగ్గురునే రాశారంట, 3 పేర్లే రాశారంట. ఎవరంటారు? అప్పుడే చనిపోయినటువంటి యాయిరు కుమార్తె. ఎవరంటండి? 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ ఉంటుంది, యాయిరు కుమార్తె ఉంటుంది. ఈవిడికి రోగం పుట్టింది, అక్కడ పిల్ల పుట్టింది. ఆ పిల్లకి 12 సంవత్సరాలు, ఈ రోగానికి 12 సంవత్సరాలు, ఇద్దరిది ఒకటే. కానీ దేవుడు ఏం చేశాడంటే ఫస్ట్ ఈవిని బాగు చేసి అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తాడు, ఆవిడని లేపుతాడు. అంటే వెంటనే అప్పుడే చనిపోయింది అంటే దేవుని దగ్గర చాలా పనులు వచ్చి వద్దులే ఇబ్బంది పెట్టదులే, ఎందుకు దేవుని తీసుకురావడం ఎందుకు, మీ అమ్మ చనిపోయింది అంటారన్నమాట. అంటే అప్పుడే చనిపోయింది అనమాట. సో అప్పుడే చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను దేవుడు వెంటనే బ్రతికించాడు. అలాగే ఇంకోటి నాయీను. ఎవరండి ఆవిడ? యాయిరు ఏమో మగతను, నాయీనేమో ఆడామే. ఈమె విధవరాలు, ఒక్కటే కుమార్తె, ఒకడే కుమారుడు. చనిపోయి వెంటనేనా చాలాసేపు అయిపోయింది. చాలాసేపు అయినటువంటి ఆ యొక్క నాయీను విధవరాలు కుమారుణ్ణి యేసుప్రభువు వారు బ్రతికించి ఇచ్చాడు. నెక్స్ట్ 3వది చూసినట్లయితే ఎవరిని ఇంకా బ్రతికించాడు? ఈయన ఎప్పుడంట? కూసేపు కాదు, కాసేపు కాదు, ఏకంగా ఎంతంట? గంట కాదు, రోజు కాదు, 4 రోజులు. ఎందుకు 4 రోజులు? ఎందుకు చెప్పాను నేను. మెడికల్ హిస్టరీ ప్రకారం ఒక మనిషిలో చచ్చిపోయి కూడా గోళ్ళు పెరిగితే తెలుసా మీకు? మా అన్నగారు చనిపోయినప్పుడు అది ఏమంటారు దీన్ని, ఐస్లో పెడతారు కదా, బాక్స్లో పెడతారు కదా, పెట్టారు. అక్కడ మా వదిన ఇజ్రాయెల్ ఉందరా, ఆటకు లేట్ అవుతుందని చెప్పి నేను చూస్తున్నా. ఏమవుతుందంటే గడ్డం పెరుగుతుంది, ఈ గోర్లు పెరుగుతున్నాయి 1-2 డేస్లోనే. వీళ్ళందరూ అనుకుంటారు ఏమలేదు, బతుకుతారు అనుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే మనిషి చనిపోయినా కానీ అవి కొన్ని పనిచేస్తుంటాయి అన్నమాట, బాడీలో పార్ట్స్. ఎప్పటి వరకు పనిచేస్తాయంటే ఆల్మోస్ట్ 72 గంటలు. ఎంతండి? 72 గంటలు అంటే ఎంత? 3 రోజులు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, 4వ రోజు వచ్చాడంట. 4 రోజులు ఆల్మోస్ట్ గడిచిపోయాక, ఎందుకంటే ఒకవేళ ఆ బతికాడనుక లాజరు మెడికల్ హిస్టరీ ప్రకారం ఏదో పార్ట్ పని చేస్తుంది కాబట్టి ఆ పార్ట్ ముట్టాడు తట్టాడు మిగతా అన్ని పని చేసేసాయి ఇలా ఏదో చెప్తారు కాబట్టి ఏ పార్ట్ పని చేయట్లేదు, బాడీ మొత్తం ఏమైంది, కుళ్ళిపోయింది. హల్లెలూయా. చనిపోయి కుళ్ళిపోయి చాలా కొన్ని 4 రోజులు అయిన తర్వాత, 4 దినాల అయిన తర్వాత మరి ఇక్కడ లాజరును బ్రతికించాడు. ఈ ముగ్గురులో కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నది. ఏంటది చెప్పాలి? ముగ్గురికి ఒకటి కామన్. ఏంటది చెప్తే నేను ముగించేస్తాను. నేను చెప్పేస్తానండి, మీరు చెప్పలేరు. కానీ యాయిరు ఒక్కతే కుమార్తె అంట. అర్థమైందా? మరి ఇక్కడ ఈ యొక్క విధవరాలు నాయీనుకు ఆమె కూడా ఒక్కడే కుమారుడు అంట. ఇక్కడ మనం చూసినట్లయితే బేతనియా సహోదరులకి ఎవరు? మార్తా మరియలకి ఒక్కడే సహోదరుడు అంట. అర్థమైందా? ముగ్గురు ఒక్కరే. వాళ్ళు చనిపోతే ఇంకేం ఆధారం ఉన్నది? అందుకని చెప్పి దేవుడు ఏం చేశాడంట, వాళ్ళని బ్రతికించి కొంతకాలం వాళ్ళతో ఉండటానికి అవకాశం ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వర్తమానం అర్థమైందా? ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నారా? ఒక్కసారి నేను 5 మాటలు గుర్తు చేసేసి ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచిన తర్వాత మానవాళికి ప్రసాదించిన 5 అమూల్యమైన వాక్కులు, అభయవాక్కులు. ఆమెన్. నెంబర్ 1 శుభవాక్కు. నెంబర్ 2 అభయవాక్కు, భయపడకొడి. నెంబర్ 3 విజయవాక్కు. నెంబర్ 4 వాగ్దాన వాక్కు. నెంబర్ 5 ఆశీర్వాద వాక్కు. ఆమెన్. ఈ యొక్క మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమెన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా.